నమస్తే, నేను ఇందు. మంచు విష్ణుకి హీరో శ్రీ విష్ణు క్షమాపణలు అడిగినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం, మనం చూడొచ్చు మంచు విష్ణుకి హీరో శ్రీ విష్ణు క్షమాపణలు అడిగినట్టు తెలుస్తుంది. సో ఏ విషయం గురించి ఆయన క్షమాపణలు అడిగారు మేడం? అసలు ఇటీవల కాలంలో ఏమవుతుందంటేనండి, సినిమాల్లో అసలు కొన్ని డైలాగ్స్ ఎందుకు పెడుతున్నారు, ఎవరిని ఉద్దేశించి పెడుతున్నారు మనకు అర్థం కావట్లే. అంటే ఇప్పుడు మీ మీద నాకు కోపం ఉందనుకోండి, అది ఒక డైలాగ్ ద్వారా వ్యక్తపరచడం, అంటే అది ఇండైరెక్ట్గా అనమాట. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ అటాక్ చేయకుండా ఇండైరెక్ట్ అటాక్ అనేది ఒక డైలాగ్ వార్సే ఎక్కువైపోయింది చెప్పాలంటే. ఇది ఎప్పటి నుంచో ఉంది. మీకు అలా తీసుకుంటే ఎన్టీ రామారావు గారి కాలం నుంచి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని పదాలు వాళ్ళు వాడడంలో నొప్పిస్తున్నారు వాళ్ళ మనసుల్ని. అదే అనవసరం అండి. ఇప్పుడు మీరు గొప్పవాళ్ళు కావాలనుకుంటే మీ సినిమాలో కథ బాగుంటే మీరు సినిమా హిట్ అవుతుంది, లేదు కథనం బాగుంటే హిట్ అవుతుంది, లేదు కొన్నిసార్లు డైలాగ్స్ వల్ల అవుతుంది. దానికి రీజన్ ఎవడు చెప్పలేడు. ఒక సినిమా ఎందుకు విజయం సొంతం చేసుకుంటుంది, ఒక సినిమా ఎందుకు విజయం సొంతం చేసుకోదు అనే దానికి ఎక్కడ కూడా పారామీటర్స్ లేవు. మనుషులకి, ప్రజలకి నచ్చాలంతే. అది స్టోరీ పరంగా కావచ్చు, మ్యూజిక్ పరంగా కావచ్చు, వివిధ రకాలుగా కూడా మనం చూస్తారు. కానీ మీకు అర్థం కాదు, కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయి కూడా మనకు అర్థం కాదు. అది ఆ ప్రొడ్యూసరు, డైరెక్టర్ అదృష్టం కావచ్చు, నటించిన వాళ్ళ అదృష్టం కావచ్చు, అందులో ఏమి ఉండదు చెప్పాలంటే. కొన్ని సినిమాలు అట్లా ఉంటాయి. కొన్ని సినిమాలు అద్భుతంగా తీస్తారు కానీ ఆ సినిమాలు ప్రజలకు నచ్చవు. మీకు దాసరి నారాయణరావు గారి మేఘ సందేశం సినిమా అంటే కొన్ని మీరు క్లాసిక్ సినిమాలు అనుకున్నవి ప్రజల్లోకి వెళ్ళవు. గొప్పగా మీరు కథా బలం ఉన్నప్పటికీ, మంచి పాటలు ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు ఎందుకు వెళ్ళవంటే ఆవిడ చెప్పలేదు. సో ఇప్పుడు శ్రీ విష్ణు అన్న వ్యక్తి ఏం చేశాడంటే, సామాజ వర్గంన అని ఒక సినిమా ట్రైలర్లో శివయ్య అని అరుస్తాడు. తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది, జీవితం మంచు కురిసిపోవడం అని వాడాట. అది న్యాచురల్గా మంచి కుటుంబం హర్ట్ అవుతుంది కదా. ఎస్పెషల్లీ ఇప్పుడు విష్ణు సినిమా తీస్తున్నారు కదా, కన్నప్ప సినిమా. ఆ కన్నప్ప సినిమా మీదే చాలా రకాలుగా ఉన్నాయి. అంటే కొంతమంది బాగుందని, కొంతమంది నవ్వడం, కొంతమంది దాని మీద రకరకాల కమెంట్స్ చేయడం జరుగుతున్నాయి. వాళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెట్టి చాలా భారీ ఎత్తున సినిమా నిర్మాణం చేస్తున్నారు. సో వాళ్ళు హర్ట్ అయ్యారని తెలిసి శ్రీ విష్ణు వెంటనే ఏదో ఒక క్షమాపణ వీడియో రిలీజ్ చేశాడు. ఆ డైలాగ్ తొలగించేస్తున్నాం మేము, అదే మొత్తం కట్ చేస్తున్నాం సినిమాలో అని అంటున్నారు అని తెలుస్తుంది మనకి. అసలు తప్పులు చేయడం ఎందుకు, మళ్ళీ చేతులు కాలే కాకులు పట్టుకోవటం ఎందుకండి? మీకు తెలీదా, ఒక సినిమా తీసేటప్పుడు, ఒక డైలాగ్ రాసేటప్పుడు ఇది ఎవరిని నొప్పిస్తుంది, ఎవరిని నొప్పించదు, అసలు అన్నెసరీగా ఒకళ్ళని నొప్పించే అధికారం మీకు ఎవరిచ్చారు? సో ఏమంటే కూర్చొని మాట్లాడుకోవాలి, ఏదైనా క్లియర్ చేసుకోవాలి. కానీ ఇలా మూవీలో డైలాగ్స్ పరంగా కానివ్వండి, ఒక ఇలాంటి ఈ టైప్లో రివెంజ్ తీసుకోవడం ఎంతవరకు అసలు చాలా తప్పండి. ఇంకొకటి వేరే రకంగా డబుల్ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడాలు, డైలాగ్స్ రాయడాలు, తర్వాత చాలా అసహ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అవన్నీ కూడా. ఈవెన్ ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుని మాట్లాడటం, ఇవన్నీ కూడా అంటే మనం ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు మన కోపాన్ని చూపించడానికి మనం ఆడవాళ్ళని మనం బేస్ చేసుకోగలం. మీకు విజయ్ దేవరకొండ సినిమా అంటే అది అర్జున్ రెడ్డి, అందులో ఒక పదం ఉంటుంది, ఆ పదం తల్లిని తిట్టడం. అది చాలా తప్పది. అప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడితే కొంతమంది జర్నలిస్టులే అది వాళ్ళు చూసుకుంటారు, సినిమా వాళ్ళు మనకెందుకు అన్నట్టుగా. కానీ అలాంటి మూవీ ప్రజల్లోకి వెళ్తుంది, అలాంటి మూవీ ప్రజల్లోకి మనం మెసేజ్ ఇస్తున్నాం, ఎలాంటి డైలాగ్ లో వాడాలి, ఏం మాట్లాడాలని కూడా గుర్తు పెట్టుకోవాలి. అంతే కదా. ఇప్పుడు మీకు ఒక అర్జున్ రెడ్డి, ఒక యానిమల్ లాంటి మూవీస్, అవి ఏం చెప్తాయి ప్రజలకి? ఏమిస్తుంది సందేశం? ఏం లేదు కదా. పిల్లలు చెడిపోవటానికి ఎక్కువ ఆస్కారం అవుతుంది. లేదు, ఒక భయానకమైన ఒక ఇదిని మనకి మనసుల్లో క్రియేట్ చేస్తుంది. లేదు మనలో ఒక ఏమనాలి నెగిటివ్ ఫీలింగ్స్ కావచ్చు, లేదు ఒక లేనిపోని ఇదిలు మనం కూడా అట్లా తయారవుతామేమో. పిల్లలు వాటికి ఏంటి ప్రభావితం అవుతారు. మీరు అన్నట్టు క్లాసికల్ మూవీస్ తొందరగా ప్రజల్లోకి రీచ్ అవుతాయని చెప్పేసి చెప్పలేము. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది మీరు చెప్పిన విధంగానే అర్జున్ రెడ్డి అలాంటి మూవీ ఒక పెద్ద సెన్సేషన్, ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందులో ఏముందంటే ఏమీ లేదు. వాడి కోపం వస్తే వాడు తిడతాట ఆ హీరో, మరి వాడి ఫ్రస్ట్రేషన్ వస్తే వాడు తల్లిని తిడతాడా? అంటే వాడి ఫ్రస్ట్రేషన్ వస్తే వాడిని వాడు తిట్టుకోవాలి. మరి మగాళ్ళని ఎందుకు తిట్టారు మీరు, ఆడవాళ్ళని ఎందుకు తిడతారు సిగ్గు లేకుండా కదా? ఇప్పుడు ఈ శ్రీ విష్ణు చేసింది కూడా మాట్లాడటం కూడా కొంచెం
మీకు ఎట్లా ఉందంటే నాకైతే కొంచెం రెక్లెస్గా అనిపించింది. మీరు ఏదైనా అనుకోండి, ఇప్పుడు మీరు ఒక హీరో అవ్వాలనుకుంటున్నారు, మీరు ఇండస్ట్రీకి వచ్చారు. ఇప్పుడు అసలు ఈ జనరేషన్ పిల్లలందరూ కూడా ఎక్కువ శాతం బూతులు మాట్లాడటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అదే భాష అనుకుంటున్నారు వాళ్ళు. చెప్పాలంటే ఆడపిల్లలు కూడా అలవాటు చేసుకుంటున్నారు వింటాం. మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు, కొంతమంది మాట్లాడుతున్నారు. నిన్న కూడా ఎవరో మాట్లాడారు అనుకోండి. నేను అనేది ఏంటంటే ఇవన్నీ కాదు, మీరు సినిమా తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయండి. ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజల మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా రకాలుగా జరుగుతున్నాయి. అసలు ఇప్పుడు సందర్భం లేకపోయినా మొన్న మధ్యన ఒక అమ్మాయి టీచర్ని చెప్పుతో కొట్టింది కదా, ఏంటి ఇంత చేసి ఫోన్ కోసం, ఆ ఫోన్ కోసం టీచర్ని తిట్టింది బూతులు. అంటే ఏంటి, ఏం నేర్చుకుంటున్నారు? ఒక టైంలో ఉన్నప్పుడు మీరు అనే విధంగా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారు. మా టైంలో మేము చాలా టీచర్లకు కానీ ఒక గౌరవం అనేది మేము. కానీ ఇప్పుడు అసలు టీచర్ అంటే లెక్కలేదు, తల్లిదండ్రులు అంటే లెక్కలేదు. ఆ సినిమాలకు వెళ్ళడం, అదేంటో ఆ మైకల్లో పడిపోవడం, దానికోసం అని ఈ మొబైల్స్ చేయడం వల్ల కూడా, ఇలాంటి పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల కూడా అంతే ఇలాంటి వ్యవస్థ సోషల్ మీడియా ఎప్పుడైతే అరచేతిలోకి వచ్చేసిందో జీవితాలన్నీ కూడా భ్రష్టు పడుతున్నాయి. అంటే చెప్పేవాళ్ళు లేడు, వినేవాళ్ళు లేడు. నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి, నిన్ను ఎవడు కనమన్నాడు, నువ్వు ఇస్తావా చస్తావా డబ్బులు, నేను సినిమా చూడాలి, పీకి మీద కత్తి పెట్టి తల్లిదండ్రులు వాళ్ళు సినిమాలు చూస్తున్నారు. మీరు అన్నట్టు చిన్న చిన్న పిల్లల్ని కూడా, అంటే చిన్న పిల్లల్ని కూడా ఆ రీల్స్ కి సంబంధించి కానివ్వండి, సోషల్ మీడియాలో అలాంటివి ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు. అదే మీకు గుర్తుందా, ఒక పిల్లని ఫస్ట్ రీల్స్ చేసినప్పుడు ఆ పిల్లని ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులే, తండ్రి ఎస్పెషల్లీ ఎంకరేజ్ చేశాడు. తర్వాత అమ్మాయి రీల్స్ మోజులో పడి చదువు నెగ్లెక్ట్ చేస్తోందని, అమ్మ నువ్వు తగ్గించుకో అని చెప్తే ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. అందుకని మనం ఏది కూడా అతి సర్వత్ర వర్జేయత్ అన్నారు కాబట్టి ఈ అతిలి పనికి రావండి. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా, లేదు ఏ డైలాగ్ రైటర్ అయినా, లేదు ఏ నటుడైనా కూడా ఒకటి మాట్లాడేటప్పుడు, ఒక సినిమాలో ఒక డైలాగ్ డెలివరీ ఉన్నప్పుడు ఆలోచించుకుని చేయాలి. దీనివల్ల ఇంపాక్ట్ ఉంటుందా లేదా, ఎవరైనా హర్ట్ అవుతారా లేదా, అంటే ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయా, ఇవన్నీ ఆలోచించుకోవాలండి. ఏది ఏమైనా ఇవాళ ఈ శివయ్య అనే పదం కావచ్చు, మరొకటి కావచ్చు, శ్రీ విష్ణు తొలగిస్తానని అన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. మరి ఇదే క్రమంలో అంటే ఎలాంటి మూవీస్ తీస్తే గనక యువతకి మంచి ఇన్స్పిరేషన్ కానివ్వండి, ఎలాంటివి తెరపైకి తెస్తే ఎలాంటివి బాగుంటాయి అని చెప్పొచ్చు? మనం ఏం చెప్పలేమండి, మీకు అదే చెప్తున్నాను. మీరు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అని తీసినా ప్రజలు చూడరు. ఇవాళ ఒక ట్రైలర్ తోటి ఒక టాలీవుడ్ వణుకుతోంది అని అంటున్నారు. టాలీవుడ్ వణకాల్సిన పని లేదు. టాలీవుడ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, మనకు తెలుసు. లెజెండరీ మూవీస్ వచ్చాయి, లెజెండరీ దర్శకులు, నిర్మాతలు అందరూ తీశారు. అటువంటి లెజెండరీ వచ్చినప్పుడు ఇవాళ వీళ్ళు ఇలాంటి చెత్తలతోటి ఏదో సినిమా రంగాన్ని ఇది చేద్దామంటే కుదరదు. ప్రజలు ఇప్పటికీ మంచి సినిమాలు ఆదరిస్తున్నారు. మీరు చూస్తే కోర్టు మూవీ మన ఎంత బాగా హిట్ అయింది, బ్లాక్ బస్టర్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమా కూడా ఇటీవల కాలంలో మంచిగా హిట్ అయింది కదా. సో మంచి కంటెంట్తో వస్తే ప్రజలు చూస్తారండి. మనం ఇలా తీస్తేనే ప్రజలు చూస్తారు అనుకోవడం మన పొరపాటు. మీరు అన్నట్టు అంటే ఒకప్పుడు చూసుకుంటే కనుక ఒక మూవీ రిలీజ్ అయిందంటే మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్తో నలుగురితో వెళ్ళి చూసే వాతావరణం ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. నార్మల్గా చూసుకుంటే తగ్గింది. మధ్యలో యూత్ కూడా మంచి సినిమాలను ఆదరించారండి. అంటే మనం మంచి సినిమాలు తీస్తే యూత్ చూస్తారు తప్పకుండా. యూత్ చూడరు అనుకుని మనం ఇలా చెత్త మూవీలు తీసి చెత్త డైలాగ్స్ పెడితే అది మన తప్పు అవుతుంది. ఎందుకంటే మనం వాళ్ళని మౌల్డ్ చేసే విధానంలో ఉంటుంది ఏదైనా కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. నమస్తే.